నాకు ఈ జూమ్‌లో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన మహిళా చైతన్య జూమ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఆత్మపూర్వక ప్రణామాలండి. ఏదైతే ఈ ప్రోగ్రామ్‌ని వీక్షిస్తూ యూట్యూబ్‌లో అందరూ ఉంటారో వారందరికీ కూడా అండి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయనండి. చేయండి అమ్మా, చేయండి, స్టార్ట్ చేయండి. మేడం, ధ్యానంలోకి రాకముందు నాకు కొంత జర్నీ చెప్తాను మేడం. జర్నీ కాస్త చెప్పిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. 2 కలిపి చెప్తాను. ఓకే. అయితే 2018 ఆర్ 17 ఆ సమయంలో మేడం నేను ధ్యానంలోకి రాని సమయము. అయితే శివాలయం టెంపుల్‌కి వెళ్తూ ఉండేదాన్నండి. నాకు చాలా ఇష్టము. అయితే వెళ్తుండేదాన్నే కానీ అష్టోత్తరాలు కానీ, పూజలు కానీ చాలా తక్కువ మేడం. చాలా అంటే చాలా తక్కువ. ఏమీ తెలియని సమయంలో అయినా కూడా చిన్న వయసులో అయినా సరే ఈ పూజలెందుకు, ఇవన్నీ ఎందుకని చెప్పని అనిపిస్తూ ఉండేది. పైపెచ్చు శివుడి విగ్రహం కూడా ధ్యాన ముద్రలో ఉండేది. అందరూ శివుడిని పూజిస్తారు, అభిషేకాలు చేపిస్తారు, అష్టోత్తరాలు చేపిస్తారు. మరి వీళ్ళకి ఏవో ఒక కోరికలున్నాయి కాబట్టి, ఆ కోరికల కోసము శివుడిని ధ్యానం చేస్తుంటారు. ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు. మరి ఆ శివుడు పరమశివుడు. ఆయనకేం కావాలి? ఆయన ఎందుకు ధ్యానం ముద్రలో ఉంటారు? అసలు ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ధ్యానమా? అని ఇట్లా ప్రశ్నలు వస్తూ ఉండేవి. కానీ ఆ సమయంలో అవి ఆ డౌట్స్ తీర్చుకోవడానికి అవకాశము లేదు. అడిగే అంత టాలెంట్ కూడా లేదు. చెప్పదగ్గ వ్యక్తులు కూడా లేరు మేడం. కాకపోతే ఇన్నర్ సెన్స్‌లో అనిపిస్తూ ఉండేది. అదలా సాగిపోయింది మేడం. ఇంకా 2001లో మాకు మ్యారేజ్ అయింది. అయితే మ్యారేజ్ కాకముందు కూడా మా హస్బెండ్ నా కోసము ఇంట్లో కొంచెం చిన్న ఫైట్ చేసే నన్ను వివాహం చేసుకోవాల్సొచ్చింది. ఎందువల్లంటే నాకు పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డాక్టర్స్ నాకు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా 99 ఇంకా 1% అన్నట్లుగా ఉందో లేదో అన్నట్లుగా చెప్పారండి. పేరెంట్స్ కొంచెం భయపడుతూ ఉన్నారు. ఎందుకిట్లా ఎట్లా అని. సో, అలా భయపడుతూ ఉండగానే నేను యోగా క్లాసులకి ఇట్లా వెళ్తూ ఉండేదాన్నండి. యోగా క్లాస్‌లో ఉన్నప్పుడు నా లైఫ్‌లో ఒక గురువు ఎంటర్ అవ్వడం అనేది అదే సమయం అండి. అయితే డాక్టర్స్ యోగా చేసినా, ధ్యానం చేసినా ఆహ్, కొంచెం హెల్త్ బాగుండే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు అప్పట్లో. సో, అలా నేను ప్రయత్నించాను స్టార్టింగ్‌లో. నా మొట్టమొదటి గురువుగారు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ అన్నమాట. అసలు గురువు యొక్క ప్రాధాన్యత ఏంటి? గురువు అంటే ఎవరు అని తెలియని రోజుల్లోనే నాకు ఒక గురువు ద్వారా కనీసం యోగా అంటే ఏమిటి? యోగాలో ధ్యానం అంటే ఏమిటి? అనేది నాకు అక్కడ పరిచయం అయిందండి. ఏం చేయించేవాళ్ళంటే సహస్రారం నుంచి కాలు వేళ్ళు మొనల వరకు ప్రతి పార్ట్ గురించి చెప్తూ అందులో దివ్య శక్తి ప్రసారం అవుతుంది. మీలోని ఏవైతే ఏమన్నా రుగ్మతలుంటే అందులో నుంచి పోతుండేవి, రిలీజ్ అవుతూ ఉండేవి అని చెప్తూ ఒక్కొక్క పార్ట్ చేయిస్తుండేవాళ్ళండి. ఇంక చివరికి వచ్చేసరికి అందరం శవాసనంలో ఉంటూ చేయించేవాళ్ళు. చివరికి అందరం ధ్యాన స్థితిలోకి బాగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఫిజికల్‌గా కష్టపడేవాళ్ళం కాబట్టి ఆ యొక్క మోటివేషన్ వల్ల ఏదైతే సహస్రారం నుంచి టాప్ టు బాటమ్ గురువుగారు ఆ క్లారిఫికేషన్ ఇస్తూ ఉండటం వల్ల చాలా అసలు ఏదో నెగెటివ్స్ అన్నీ పోయినట్లు చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపించేది. అంతవరకే తెలుసు మేడం. ధ్యానం అంటే ఇట్లా ఉంటుందా? ఓకే. అంతకుమించి ఎక్కువ గూడా ఆలోచించేవాళ్ళం ఏం కాదు. చాలా బాగుండేది. ఆ అనుభూతి అక్కడ కలిగిందండి. ఈ ధ్యానం అంటే ఏంటో పర్టిక్యులర్‌గా ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ అక్కడ అవగాహన రావడానికి అవకాశం వచ్చింది. ఫస్ట్ వెంకటేశ్వర గురువుగారు. అయితే ఇంక ఈ నేపథ్యంలో మా హస్బెండ్ కొంచెం నాకు హెల్త్ బాగుండకపోయినా సరే ఆయన కూడా చాలా చిన్న ఏజ్‌లో నుంచే
ఆధ్యాత్మికం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో తెలియకుండానే అంత చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే సత్సంగాలకు వెళ్ళటము. ఏంటి మన లైఫ్? మనం ఎందుకొచ్చాం భూమి మీదకి అన్నట్లుగా ఆయనకి అలాంటి నోషన్‌లో ఉండే వ్యక్తి కాబట్టి, నాకు పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద విచిత్రంగా ఆయనకి లేదు. హ్మ్. సో, ఈమె కూడా ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి. అన్ని విషయాలను అవగాహన చేసుకునే వ్యక్తి. మా ఫ్యామిలీలోకి రావడం ఇష్టమని విషయం వల్ల ఆయన ఫైట్ చేసైనా సరే బయటకొచ్చేసి నన్ను వివాహం చేసుకోవడం జరిగిందండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్పడం జరిగిందంటే మేడం, అంటే ధ్యానం చేసే ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఉండడం వల్ల ఆ యొక్క ఫ్యామిలీ ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? ఆ యొక్క భార్యాభర్తల జీవితం ఎలా ఉంటుందనే దానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉండడం కోసం చెప్పడం జరిగింది మేడం. అయితే 2001లో మాకు వివాహం జరిగింది. అయితే ఆహ్, వివాహం జరిగిన 3 నెలలకే శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థలో మేము ధ్యానానికి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఇంకొంచెం అవగాహనతో. అయితే ఆహ్, మా హస్బెండ్ చెప్పారు. ఎందుకంటే అండి ఆహ్, వెంకటేశ్వర యోగి గురువుగారు నా లైఫ్‌లో ప్రత్యక్షంగా గురువుగారైతే, పరోక్షంగా నా భర్తే నాకు మొట్టమొదటి గురువని చెప్పొచ్చండి. ఆయనతోనే స్టార్ట్ అయింది. సో, ఎందుకంటే స్పిరిచ్యువల్‌గా ఉండటం వల్ల నన్ను వివాహం చేసుకుంటూ, నన్ను గైడ్ చేస్తూ అట్లా ఉన్నారు గాబట్టి, మరి ఆ సపోర్ట్ ఉండడం వల్లనే కదా! నా డెవలప్‌మెంట్ అనేది జరిగింది. సో, ఆయన నా మొదటి గురువని చెప్పి నేను చెప్పొచ్చండి. అలాగే వెంకటేశయ్య యోగ గురువు గారు. ఇద్దరు గురువుల యొక్క ప్రాధాన్యత నా జీవితంలో అక్కడ మొదలైందండి. అయితే ధ్యాన సాధనల్లో వెళ్ళిన తర్వాత 3 నెలలకి అక్కడ శివరాం ప్రసాద్ అని చెప్పి ఒక గురువుగారుంటారు. ఆయన అడిగేవాళ్ళు, "ఎందుకు ధ్యానంలోకి వచ్చారు? అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసా? ధ్యానం యొక్క విలువేంటో తెలుసా?" అని ఆయన ఒక చిన్న పుస్తకం ఇచ్చి ఆధ్యాత్మికత ఎందుకోసం అనే ఒక చిన్న పుస్తకం ఇచ్చి ఒక 1 వీక్ ఈ బుక్ చదువుకొని ఒక నాలెడ్జ్‌తో రండి అని చెప్పి పంపడం జరిగింది. ఓకే. అట్లాగే వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత నేననుకున్నా ఆయన అందులో సిట్టింగ్స్ అని ఉంటాయండి. అంటే గురువుగారు ఎదురుగా, మనం ఎదురుగా ఇట్లా ఎదురెదురుగా కూర్చుంటే, మన ఆయన యొక్క దివ్యశక్తి మనకి ప్రసారం అవుతుందన్న భావంతో కూర్చోవాలి. హృదయంలో జ్యోతి ఉందని. ఎందుకంటే ఒక ఆ సమయంలో పత్రిసారి గురించి, ఆ ధ్యానం గురించి అంత అవగాహన లేదండి. సో, మన మన లైఫ్‌లో గురువు అనే ప్రాధాన్యత అనేది మనం తీసుకోవాలే గానీ, వీళ్ళు వాళ్ళనేది మనకి అంత నాలెడ్జ్ కూడా అప్పటి రోజుల్లో ఉండదు గదా మేడం. సో, అట్లాగా గురువుగారి దగ్గరికి వెళ్ళామనమాట. ఏమంటారో బుక్ ఇచ్చారు, ప్రశ్నలిస్తారేమో అని అనుకునేదాన్ని. కానీ ఆయన ఏమి అడగలేదు మేడం. అడగకుండానే "ఓకే. రండమ్మా కూర్చోండి." అంటే ఆయన నన్ను చూసి నా మాటల వల్ల ఈమెకి ఎంతో శ్రద్ధ ఉంది ధ్యానం నేర్చుకోవడానికి అని ఆయనకి అనిపించిందని చెప్పి నాకు తర్వాత చెప్పడం జరిగింది. అలాగే అట్లా ఎంటర్ అయ్యానండి. అయితే ఇంకా మా హస్బెండ్ ఒక్కటే చెప్పారు. హెల్త్ పరంగా అయితే మనం పూజలు అవన్నీ గూడా అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ చేసినప్పటికి, ఈ పూజలన్నీ కూడా, ఈ విగ్రహారాధన అన్నీ కూడా మనల్ని ఒక ఎల్‌కేజీ పిల్లవాడిని చదువుల కోసం స్కూలుకి ఎట్లా నర్సరీ అని చెప్పి మనం పంపిస్తూ ఉంటామో, అట్టి విధంగా మనల్ని ఒక స్థిరత్వంగా కూర్చోబెట్టడానికి కోసమే విగ్రహారాధన మనకు ఉపయోగపడుతుందే గాని, ఇన్ని ఏంటిది సాంబార్ శ్రద్ధగా చేసినా మనకి కర్మలు తొలగడం అనేది మనకి ధ్యానంలోనే జరుగుతుంది క్లాస్ చెప్తుంది నువ్వు విడిగా విడిగా తే. అనే ఫోన్ పే కొట్టుకోవచ్చు విషయాన్ని నాకు తెలియపరిచారండి. అడుగు తెల్లగా. అలా తెలియపరచడం వల్ల ఓకే. మన గురువే మనల్ని తలరాత కూడా మార్చగలిగే శక్తి భగవంతుడి తర్వాత ఉంది అన్న పాయింట్ నా మైండ్‌లోకెళ్ళిందండి. అదొక్కటే నేను రిసీవ్ చేసుకున్నాను. ఇక తర్వాత విపరీతంగా ఇంకా ఇంట్లో పని చేసుకోవడం, ధ్యానం తప్ప మూడో యావిగేషనే అసలు నాకు లేదండి. ఎవరితో పక్కనోళ్ళతో మాట్లాడడం కానీ, ప్రాపంచిక విషయాల్లో దూరడం కానీ, ఒక విషయాలు ఒక విషయాలు మనం పట్టించుకోవడం కానీ, అలా ఉండేది కాదు. పూర్తిగా ధ్యాస ధ్యానం మీదనే పెట్టాను. సో, ఈ నేపథ్యంలో ఒక 1 ఇయర్ కల్లా కూడా కన్సీవ్ అవ్వడం జరిగింది మేడం. అసలు అద్భుతం అన్నమాట.
పిల్లలే పుట్టారు అన్నవాళ్ళు ఎంతో సాధన చేసి ఎన్నో విషయాలను తెలుసుకొని, ధ్యానం అంటే ఏంటి అని తెలుసుకొని, ధ్యానంలోకెళ్ళిన తర్వాత మన యొక్క స్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని, దానివల్ల ఆ సాధనల వల్ల ఒక అత్యద్భుతమైన సాధనలు చేయటం వల్ల మనకి గురువు అనుగ్రహం వల్ల మనకి ఇట్లా జరిగింది అనేది నాకు అర్థమైందండి. చాలా అంటే చాలా సంతోషపడ్డాను. అందరం కుటుంబం అందరూ చాలా ఆనందపడ్డారనమాట. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత మనం నమ్మి, మనం శరణాగతి అయితే గురువుకి ఎలా ఉంటుంది రిజల్ట్ అని నా విషయంలో పూర్తి అవగాహన నాకు తీసుకురావడానికి అదొక సందర్భం మేడం. ఫస్ట్ మా హస్బెండ్ ఎలాగో, తర్వాత వెంకటేశ్వర యోగి గురువు గారు ఎలాగో, తర్వాత శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థలో లాలాజీ గారని, బాబూజీ గారని, రామచంద్ర గారని, దాజీ గారని నలుగురు గురువులు ఉంటారండి. ఆ సంస్థకి హెడ్ వాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆ గురువులు నా యొక్క జీవితంలోకి నేను ధ్యానంలోకి ఎక్కువగా సాధన చేయడానికి నాకెంతో తోడ్పడ్డారండి. ఓకే. తర్వాత ఇంకో 1 ఇయర్‌కి ఇంకో బాబు కలిగారు. అలా ఇద్దరు బాబులన్నమాట నాకు. ఇప్పుడు ఆ బాబులు కూడా 21 సంవత్సరాలండి మా పిల్లలకి. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది. చిన్న బాబు సీఏ అయిపోయిందండి. అయితే పిల్లల్ని గూడా చిన్న వయసుప్పటి నుంచి ధ్యాన సాధనలు చేయిస్తూ, చిన్న వయసు పిల్లలప్పటి నుంచే ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, వాళ్ళు నిద్రపోయేటప్పుడు పక్కనే కూర్చొని వాళ్ళ మీద చేతులు పెట్టి అట్లా వాళ్ళ ఆ శక్తి వాళ్ళకి చేరాలి అని ఒక చిన్న థాట్‌తో అట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేసుకోవటం, ఇట్లాంటియన్నీ చేస్తూ ఉండేవాళ్ళమండి. పిల్లల్ని ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వచ్చే వయసు నుంచి పిల్లల్ని అనేక ప్రోగ్రామ్స్‌లో పిల్లలకి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్‌కి వాళ్ళకి స్కూల్లో ఉన్న సమ్మర్ హాలిడేస్‌లో అలా గూడా మేము పంపిస్తూ ఉండేవాళ్ళమండి. వాళ్ళకి ఆ అవగాహన కూడా రావాలి. ఎంతో అవసరము. చిన్న వయసు నుంచే ధ్యాన సాధనలనేవి అనే ఒక అవగాహన వల్ల అలా చేస్తూ వచ్చేవాళ్ళం మేడం. అట్లాగే పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ గూడా వాళ్ళు అట్లాగే చేసుకుంటూ గ్రాడ్యుయల్‌గా వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి చేస్తూ ఉన్నారు. చిన్న బాబైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని గాని, పెద్దవాళ్ళని కానీ బయటికెక్కడికైనా వెళ్ళినా గూడా ఎవరినైనా సరే, వాళ్ళ యొక్క ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి? లాభాలేంటి? దాంట్లో ఉన్న విశేషాలేంటని చెప్పి తెలియపరుస్తూ తన యొక్క శైలిలో తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా సాగుతూ ఉంది మేడం. అయితే ఇంకా ఇలా సాగుతూ ఉన్న నేపథ్యంలో 2016 ఆ సమయం నుంచి చెప్పాను కదా మేడం మా హస్బెండ్ నన్ను వివాహం అలా కొంచెం ఫైట్ చేసి చేసుకోవాల్సొచ్చిందని. ఆ సమయంలో మా అత్తగారు వాళ్ళు మాకు కుటుంబంలో కలవడం అనేది జరగబోతున్న సమయం అన్నమాట. చాలా నేను ఉద్రిక్తతకి ఎంతో లోనవ్వడం జరిగింది. విపరీతంగా ఆలోచనల వల్ల, ఎంతో టెన్షన్స్ వల్ల నాకు ఆ సమయంలో బీపీ వచ్చిందండి. అయితే బీపీ వచ్చిన తర్వాత నెమ్మదిగా చెక్ చేసుకుంటూ ఓకే. మనం ధ్యానం చేస్తూ కూడా మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే, మనం ఆ స్థితి కంటే ఎక్కువ ఇంకొంచెం సాధనలు చేయాలి అని ఒక అవగాహనతో అట్లా ధ్యానం చేసుకుంటూ ఒక పూర్తి పర్ఫెక్షన్ ఉండి లేక అట్లా సాగుతూ ఉంది మేడం. అట్లా సాగుతూ ఉన్న తర్వాత ఇంకా కరోనా సమయం రానే వచ్చిందండి ఈలోపు. కరోనా సమయం వచ్చిన తర్వాత ఆహ్, యూట్యూబ్స్‌లో చాలా ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ధ్యానం గురించి ముఖ్యంగా పిరమిడ్ ధ్యానం వాళ్ళు వీడియోస్ విపరీతంగా కనపడేవండి. విపరీతంగా కనబడేవి. మేము మా హస్బెండ్ కానీ, నేను కానీ బాగా గమనిస్తూ ఉండేవాళ్ళం. ఎవరు ఈ ప్రోగ్రామ్స్ ఇంత వెరైటీగా కొత్తగా అనిపిస్తుందేంటి? వీళ్ళ యొక్క కాన్సెప్ట్ కూడా గమ్మత్తుగా ఉందేంటి? పిరమిడ్ ధ్యానము. పిరమిడ్ ఒక టోపీలా ఉంది. తల మీద పెట్టుకొని చాలా శక్తి ఉంది అని అంటున్నారేంటి? అవునా? అందులో నుంచి శక్తొస్తుందా? అని మేము పరిశీలనాత్మకంగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళమండి. కానీ ఏ విషయం తెలుసుకున్నా గూడా అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుందని పాజిటివ్‌గానే తీసుకునేవాళ్ళమే తప్ప, ఏది కూడా అదేముందిలే, ఇదేముందిలే అని మాత్రం తీసేసేలా విధంగా ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు మేడం.
అట్లాగే ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాము ఆ రోజు నుంచి. అలా తెలుసుకుంటూ వస్తున్నప్పుడు ఒక 2½ ఇయర్, 3 ఇయర్స్ బ్యాక్ శ్రీకాళహస్తి శ్రీ మునిబాబు గారి యొక్క జూమ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఈ యొక్క పత్రిసారి యొక్క ధ్యానంలోకి మేము రావడం జరిగిందండి. అయితే రావడం ఎలా జరిగిందంటే, మేము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళమండి. కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసాం. ఒక 6 మంత్స్ దాకా. ఎలా అంటే ఆహ్, పిరమిడ్ యొక్క శక్తి అంటున్నారు. స్థిర సుఖ ఆసనం అంటున్నారు. ఆనాపానసతి అంటున్నారు. స్థిర సుఖ ఆసనం అంటే ఏంటి? ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి? ఆ! ఓకే. స్థిర సుఖాసనం అంటే కదలకూడదు. ఏదన్నా ఇచ్చింగ్స్ ఏమన్నా వచ్చినా కూడా మనం ఎక్కువగా వాటికి రెస్పాండ్ కాకూడదు. అలా కదలకుండా కూర్చోవాలి. నిశ్చలంగా కూర్చోవాలి అని వింటుండేవాళ్ళం. అవునా? ఇన్నాళ్ళు మేము ధ్యానం చేసేవాళ్ళం కానీ, ఒక డే వచ్చేసి మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఇట్లా కదలకూడదు అని కానీ, అట్లాంటి ఏ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కాదు మేడం. సో, అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అటువంటి ధ్యానంలోనే అందులోనే పర్ఫెక్షన్ సాధించి, మనం ధ్యానం వల్ల లాభాలుంటాయా అనే ఆలోచన లేకుండానే సహజంగానే ధ్యానం చేస్తే ఎంతో మంచిదన్న ఉద్దేశంతో ధ్యానం చేస్తేనే మనకి ఆహ్, జీవితంలో పిల్లలు కలగరు అనే దాన్ని నేను సాధించగలిగాను. ఓకే. ఇక్కడ వీళ్ళు గంటలు గంటలు ధ్యానం అంటున్నారు. ఏదైనా అనారోగ్యాలుంటే ఇంకా 5, 6 గంటలు, 7, 8 గంటలు, 10 గంటలు అంటున్నారు. అన్నన్ని గంటలు ధ్యానం చేస్తారా అసలు? ధ్యానం అన్ని గంటలు కుదురుతుందా అసలు? అన్ని గంటలు కదలకుండా కూర్చోగలరా? అని చాలా ఆశ్చర్యమేసేది మేడం. బాప్రే! మన వల్ల అవుతుందా ఇది? ఈ ధ్యానం ఇలా చేయడము, ఇలా ఇంతసేపు కూర్చోగలగడము. మనకి వీళ్ళు ఎన్నేళ్ల నుంచో చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూర్చోగలుగుతున్నారేమో! మనం ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాము. మన వల్ల ఎన్నాళ్ళవుతుంది? అని ఒక భయమంటూ ఉండేదండి. ఒక భయమంటూ ఉండేది. అలాగే జూమ్ ప్రోగ్రామ్‌లో చాలా మందిని చూస్తూ ఉండేవాళ్ళం. ఇట్లా కెమెరాలు ఆన్ చేసుకున్న వాళ్ళుంటారు కదా! అలా వాళ్ళని చూసి ఆహ్, అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ బాడీలో వైబ్రేషన్స్ రావడము. ఏదో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ భావనల్ని వ్యక్తపరచటము. అవన్నీ వింటూ ఉండేవాళ్ళం. అవునా! ఇలా ఉంటుందా? అవునా! ఇలా ఉంటుందా? అని కొన్నాళ్ళు మాత్రం ఆశ్చర్యపోవడమే సరిపోయిందండి. ప్రతిదీ వింతగా, కొత్తగా ఉండేది. నాకేదైనా సరే ప్రతిదీ వింతగా, కొత్తగా అనిపించింది అంటే అదేంటో తెలుసుకోవాలి అని బాగా జిజ్ఞాస ఎక్కువ మేడం మొదటి నుంచి గూడా. అయితే ఇక్కడ ఆ జిజ్ఞాస నాకు ఎటువంటిదంటే ఆహ్, చూసి వదిలేయటం కాదు. మనం తెలుసుకుందాం. ఏమో ఇప్పుడు మనం ఇప్పటిదాకా రామచంద్ర మిషన్‌లో ఉన్నవాళ్ళం, ఆ ధ్యానం చేసేవాళ్ళం. ఓకే. ఆ గురువులే నెక్స్ట్ లెవెల్‌కి మనల్ని ప్రమోట్ చేసారా? అంటే మన ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అని అట్లా క్లాస్ బై క్లాస్ ఎలా ప్రమోట్ చేసుకుంటూ వస్తామో, అట్లాగే ఆధ్యాత్మికంలో గూడా ఇలా ప్రమోట్ చేస్తున్నారేమో నన్ను, మా హస్బెండ్‌ని అని మేము తర్వాత అనుకునేవాళ్ళం మేడం. అలా అనుకునేవాళ్ళము. నెమ్మదిగా ప్రయత్నించేవాళ్ళం. శిరస్సుకాసనంలో కూర్చోవడము. ఆనాపానసతి అంటే బుద్ధుడి ధ్యానము. బుద్ధుడు జ్ఞానోదయమైన తర్వాత తెలుసుకున్న ఆనాపానసతిని ఎంతో సులభమైన పద్ధతుల్లో పత్రిసార్ మనకి అందించారనే విషయం నెమ్మది నెమ్మదిగా అవగాహనలోకొస్తూ ఉండేది. ఆహ్, సో, స్థిర సుఖ ఆసనానికి ప్రయత్నించేవాళ్ళం ఫస్ట్ మేడం. తర్వాత ఆనాపానసతి ధ్యానం అనే దానికి సిద్ధమయ్యాము. మానసికంగా, శారీరకంగా ఇలా కదలకుండా ఉండాలి. ఈ ధ్యానం చేయాలి అనే దానికి సిద్ధపడ్డాము. ఆహ్, ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలో నాడీ మండల శుద్ధి అనే ఒక పాయింట్ ఉందని చెప్పి తర్వాత మాకు అర్థమైందండి. మొదట నాడీ మండల శుద్ధి అంటే ఏంటో మేము అబ్జర్వ్ చేసిన సమయంలో మాకు అర్థం కాలేదు. అవగాహన రాలేదండి. ఎంటర్ అయిన తర్వాత స్థిర సుఖ ఆసనంలో ఎన్నాళ్ళు పడుతుందో మనకి అని భయపడ్డాం అన్నాను కదా! చాలా అంటే చాలా ఎర్లీ స్టేజ్‌లో మేడం. ఒక 1 వీక్, 10 డేస్ గానే చెప్పొచ్చు. అంత ఎర్లీగానే 10 డేస్‌కే కదలకుండా కూర్చోవటము. ఒక 2 అవర్స్ స్టార్టింగే 2 అవర్స్, 3 అవర్స్ కూర్చోవటము చాలా వండర్‌గా అనిపిచ్చేది. అసలు రోజు మొత్తానికి 2, 3 అవర్స్ చేసేవాళ్ళం కాదు ఇన్నాళ్ళు. ఇక్కడేంటి కూర్చుంటేనే అసలు లెగవాలని తెలియట్లేదు.
అసలు కూర్చున్న విషయమే తెలియట్లేదు. ఎన్ని గంటలు కూర్చున్నా కూడా అసలు లెగవాలనే అనిపించట్లేదు. మామూలుగా కింద కూర్చుంటే 10 నిమిషాలకో, అరగంటకో మనకి కాళ్ళు తిమ్మిర్లొచ్చేసి సరి చేసుకోవటం అట్లా చేస్తూ ఉంటాము. అప్పటిదాకా కింద కూర్చొని ధ్యానం చేసే అలవాటు కూడా లేదు. కుర్చీల్లోనో, మంచం మీదో అట్లా కూర్చొని చేయటమే తప్ప నేల మీద కూర్చొని చేసే అలవాటే ధ్యానం గురించి లేదనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేల మీద అన్ని గంటలు కూర్చున్నా గూడా తిమ్మిర్లు పడడం కానీ, కాళ్ళ నొప్పులు రావడం కానీ, అబ్బా! ఎప్పుడు లేచేసేద్దామా అనిపించటం కానీ, మామూలుగా మనం టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ కూర్చుంటేనే ఎన్నో సార్లు అటు ఇటు కదులుతూ, కాళ్ళు సరి చేసుకుంటూ అలా ఉంటాం కదా! అలాంటిది అసల అటువంటి ఏవి లేకుండా ఒక 10 రోజులకే ఇంత ఇంటరాక్షన్ వచ్చేసిందా ఈ ధ్యానంలో గురువులకి అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. ఒక 10 డేస్ తర్వాత నుంచే ప్రతిరోజు వచ్చే అనుభవాన్ని గురువుగారికి జూమ్‌లో హ్యాండ్ రైజ్ చేసి గురుగారు అలా వచ్చిందండి. గురుగారు ఇలా వచ్చిందండి. నేనలా అంటే ఇలా అనుకున్నానే, కానీ ఇట్లా వెంటనే ఎంతో పొందడం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఈ జూమ్ క్లాస్ ఎన్నాళ్ళు రన్ చేస్తారండి? అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఉండాలి అని. తెలీదు కదా! ఎన్నాళ్ళుంటుంది? ఏంటి? ఇట్లా ఇట్లా తీసేస్తారా? దీని విషయాలు అసలు ఏ అవగాహన లేకపోయేసరికి గురువుగారిని అట్లా అడుగుతూ ఉండేదాన్ని. ఉంచుతారుగా, ఉంచుతారుగా అన్నట్లు. కానీ అట్లా ఆ గొప్పతనం ఎంతవరకు సాగిందంటే మేడం, ఇప్పటికి శ్రీకాళహస్తి మునిబాబా గారి యొక్క జూమ్ క్లాస్ రన్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మేడం. ఇప్పటికి గూడా గురువుగారి యొక్క ధ్యానం గాని, జ్ఞానం కానీ, ఆచరణాత్మకమైన ధ్యానం కానీ, జీవితంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడం కానీ, ఎంతో అద్భుతంగా ఈ రోజుకి సాగుతూనే ఉంది మేడం. సో, అలా ఎన్నో విషయాల్లో నేను ముందడుగులు వేయడం మునిబాబు గారు అనేది ఇంకో గురువుగారు నా జీవితంలో ఎంటర్ అవ్వడం జరిగింది మేడం. ఆహ్, అయితే ఇంకా ఆహ్, నాడీ మండల శుద్ధి అనే పాయింట్‌కొస్తే ఏమైందంటే, నాకు పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, అప్పట్లోనే నాకు సైనస్ ప్రాబ్లమ్ విపరీతంగా ఉండేది. నాకు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే సైనస్ ప్రాబ్లమ్ చాలా విపరీతంగా ఉండేది. ఇంకెప్పుడంటే స్కూల్‌కి కూడా వెళ్ళగలిగేదాన్ని కాదు. ఎప్పుడు హెడేక్, కాళ్ళ నొప్పులు, నీరసం అట్లా ఉండేదనమాట. పేరెంట్స్‌కేమో పిల్లలం కదా! స్కూల్ పిల్లలు కదా! స్కూల్‌కెళ్ళటానికి ఏమన్నా సాకులుగా చెప్తున్నారేమో అని చెప్పి అనుకుని అరుస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు. ఇంత చిన్న వయసులో ఆ పొద్దుగుకులేంటి ఆ నొప్పులు అంటూ. కానీ నేనేం చేయను నాకు తెలీదు గదా! అప్పటికే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. స్కూల్ డేస్‌లోనే. అంటే 13 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే ఉందనమాట. యాక్చువల్‌గా నాకు 2000 ఇయర్ అంతగా గుర్తులేదు మేడం. ఆహ్, ఆహ్, 2000 లోపలే అన్నమాట. 2000 లోపలే ఈ థైరాయిడ్ గురించి ఈ హెడేకు, కాళ్ళ నొప్పులు, నీరసము, రకరకాల సమస్యలు వస్తున్నప్పుడు డేట్ అప్పుడు కూడా విపరీతంగా నొప్పులు, నీరసము చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అంత విపరీతంగా ఉన్న స్థితులన్నీ గూడా ఇంకా హాస్పిటల్స్‌కి వెళ్తూ చెక్ చేయించుకుంటూ, టెస్టులు చేయించుకుంటూ ఉండేసరికి ఇంకా కొన్నాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. థైరాయిడ్ ఆపరేషన్ రిమూవ్ చేశారు. అప్పటి నుంచి నేను టాబ్లెట్ వేస్తూ ఉన్నానన్నమాట. 150 పవర్ టాబ్లెట్ వేస్తుండేదాన్ని నేను. అంటే నా 17 ఇయర్స్ ఏజ్ అప్పటినుంచి అన్నమాట. ఇప్పటికి కనీసం 30 ఇయర్స్ అయ్యుండొచ్చు మేబీ. అలా వేస్తూ ఉండేవాళ్ళం మేడం. అట్లా నాకు చిన్న వయసు అప్పటినుంచే తలనొప్పి, నీరసం, కాళ్ళ నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లము. మరలా మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి ఒక 15 ఇయర్స్ తర్వాత కుటుంబ సమస్యల వల్ల బీపీ రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ మరలా ఇంకొంచెం పెరిగినాయి. ఇంకొంచెం పెరిగిన తర్వాత దానికి కూడా అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ చెక్ చేయించుకుంటూ ఉండేదాన్ని. అయితే ఈ నాడీ మండల శుద్ధి సమయంలో నో డాక్టర్, నో మెడిసిన్ అన్న నినాదం నేను వినడం జరిగిందండి. అవునా! నో డాక్టర్, నో మెడిసిన్ అంటున్నారు. ఎలా? అది సాధ్యమేనా? టాబ్లెట్ వేయకుండా ఉంటే మరలా సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి కదా! మనం చేసే ధ్యానానికి అంత శక్తి ఉందా? ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇవి ఇంకా ఎక్కువ సమస్యలున్నాయి గదా! ఇయన్నిటిని నేను సాధించగలనా, పోగొట్టుకోగలనా అని చెప్పి నాకుండేదండి. కానీ ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి అంటే నాకు నా విషయంలో ఏం జరిగిందంటే మేడం, ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత సహస్రారం నుంచి మూలాధారం వరకు, సహస్రారం దగ్గర విపరీతంగా ఆహ్,
ఈ సహస్రం బాగా లాగేస్తది మేడం. విపరీతమైన తలనొప్పనమాట. పట్టి లాగి పడేస్తున్నట్లే ఉండేది. అట్లాగా మరలా ఏమో శ్వాస ఆగిపోయేది. పూర్తిగా మనం అసలు ఇంకా ఇంకొంచెం మరి నెక్స్ట్ మినిట్‌లోనే ప్రాణం పోతుందా అనేంతగా శ్వాసను బంధించేసేవాళ్ళండి ఆ క్రియల్లో ఉన్నప్పుడు. మరలా విశుద్ధి చక్రం దగ్గర విపరీతమైన దగ్గు. ఎలా అంటే కోరింత దగ్గంటారు. లేదంటే 90 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు దగ్గే దగ్గంటారు చూసారా విపరీతంగా అటువంటి దగ్గనమాట. విశుద్ధి చక్రంలో. మళ్ళీ అనాహతం దగ్గర బాగా పట్టేసినట్లు ఉంటుంది. ఎంత పట్టేసినట్లు ఉంటుందంటే ఇంకసలు ఆ దగ్గు ద్వారా ఫ్లమ్ అనమాట. ఎంత ఫ్లమ్ వస్తూ ఉంటుందంటే ఇన్ని పర్వతాలు లోపల ఎక్కడున్నయ్యా? ఇంతుందా నా లోపల అని నేను ఆశ్చర్యపోయేదాన్ని. అట్లాగే ఎట్ ఏ టైమ్‌లో కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఆ ప్రాసెస్ జరిగే సమయంలో ధ్యానం ధ్యానం అప్పుడు. ఆ! హ్మ్. మరలా మణిపూర చక్రంలో పొట్టలో విపరీతంగా నొప్పి ఇట్లా ఎగశ్వాసలాగా అన్నమాట. ఎట్లా అంటే ఒక డాగ్ బ్రీత్ ఫాస్ట్‌గా తీసుకుంటది చూసారండి ఎగశ్వాస. విపరీతమైన ఎగశ్వాస. ఇంక మరుక్షణం ప్రాణం పోతుంది గ్యారంటీ నేనింకుండను అనేలా వస్తుందన్నమాట. ఆ! నాకలా జరిగిందండి. ఇంక పొట్టలో విపరీతంగా ఎగతన్నినట్లుగా ఉండేది. మరలా యూరిన్ కూడా కంటిన్యూ ఇంకా ఆగకుండా వస్తూ ఉంటదన్నమాట. తర్వాత లూజ్ మోషన్స్ మనకెట్లా అవుతాయో అట్లా. ఈ క్రియలన్నీ మేడం అప్పుడప్పుడు ఒకసారి, అప్పుడప్పుడు ఒకటి కాదు. ఎట్ ఏ టైమ్ జరిగేవి నాకు. కనీసం ఒక 3 మంత్స్ జరిగినియన్నమాట. ఫస్ట్ టైమ్ జరిగినప్పుడు అసలు నేను మామూలుగా గూడా షాక్ అవ్వలేదు. ఏంటి నాడీ మండలి శుద్ధి అంటే మన లోపల కర్మలు తొలగేటప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయంటారు. ఇదేనా నాడీ మండల శుద్ధి అంటే? అని అట్లా అవగాహనకి నెమ్మదిగా వస్తూ ఉంది మేడం. కానీ నేను చాలా హ్మ్. ఒక పక్క కర్మలు తొలుగుతున్నాయా? మనకిట్లా జరుగుతుందా? అని చెప్పి ఒక అవగాహనతోనూ, సంతోషంగాను ఉండేవి. కర్మలు తొలగటం అంటే ఇట్లా ఉంటుందా అని. అది తట్టుకోలేక, ఓర్చుకోలేక ఈ ధ్యానం వదిలేద్దామా అనే స్థితి గూడా ఒక సమయంలో నాకు రావడం జరిగిందండి. ఆ సమయంలో గురువుగారికి కాల్స్ చేసి బాగా ప్రశ్నల మీద ప్రశ్నలు. ప్రశ్నల వర్షం కురిపించేదాన్ని. ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఎలా అండి అంటూ. ఆయన గూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉండేదండి. ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత నాకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్‌కి ఆ టాబ్లెట్ గూడా చెక్ చేసుకుంటూ అనేది తీసేయడం జరిగింది. కొన్నాళ్ళు వేయక అట్లా చూసుకుంటూ గ్రాడ్యుయల్‌గా అట్లా తీసేయడం జరిగింది. తర్వాత నాకు బీపీకి టాబ్లెట్ ఎయడం పూర్తిగా అంటే పూర్తిగా పోయింది. మరలా కాళ్ళు నొప్పులు గానీ, నీరసం కానీ, హ్మ్, తలనొప్పి గానీ, ఏమీ రావడం అనేది నాకు నేనయన్నీ బాగా గమనించుకున్నాననమాట. మరలా సైనస్ ప్రాబ్లమ్ అని చెప్పేదాన్ని కదా! నాకు చల్లగాలి తగలగానే ప్రతి సంవత్సరం కొన్నేళ్ల నుంచి గూడా వేడి నీళ్ళు ఆవిరిబెట్టుకోవడము, వేడి నీళ్ళు తాగడము, హోమియో పిల్స్ వేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండము. అట్లా నాకు జీవితంలో ఒక విధి విధానంగా తయారైపోయిందండి. అలాంటిది దానికి కూడా ఏ హోమియో పిల్ కానీ, ఆవిరి పెట్టుకుంటేనే తలనొప్పి రాకుండా ఉంటుందని గాని, హాట్ వాటర్ తాగితేనే నాకు ఫ్రీగా ఉంటుందని గాని, అటువంటి స్థితులన్నిటి నుంచి నేను బయటపడ్డానండి గ్రాడ్యుయల్‌గా. ఆహ్, ఒక ఈ ఈ 2 ½ ఇయర్‌లోనే సాధనలో 6 మంత్స్ టు 1 ఇయర్. 1 ఇయర్ లోపే నేను ఈ థైరాయిడ్‌కి టాబ్లెట్‌ని చెక్ చేసుకుంటూ తీసుకోవడం కానీ, బీపీకి టాబ్లెట్ లేకుండా చేసుకోవడం కానీ, కనీసం స్కూల్ డేస్ అప్పటినుంచి నాకున్న ఈ సైనస్ ప్రాబ్లము దాన్ని ఎదుర్కోవడం కానీ, దానికి ఏ టాబ్లెట్ లేకుండా ధ్యాన సాధనల మీదే నేను వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ, దీని ద్వారా నా యొక్క మానసిక స్థాయిలో ఎన్నెన్నో మార్పులు. ఏ విషయాన్నైనా సరే టెన్షన్ పడకుండా కూల్‌గా ఆలోచించడం గాని, ఏదైనా సరే ప్రతి చిన్న విషయాన్ని బాధపడకుండా కూల్‌గా అబ్జర్వ్ చేయటం గాని, ఇట్లా మానసిక స్థాయిలో గూడా ఎన్నెన్నో మార్పులొస్తూ, గమనిస్తూ ఉండడం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళమండి. ఆ ప్రాసెస్‌లు అట్లా 3 మంత్స్ టు 6 మంత్స్ అట్లా జరుగుతూ ఉంటాయి మేడం. అలా జరుగుతూ ఉన్నప్పుడే కర్మలు తొలగించుకుంటూ ఈ అనారోగ్యాల నుంచి బయటపడడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా, చాలా వండర్‌గా అనిపించిందండి. కానీ ఇక్కడొక చిన్న విషయం ఏంటంటే, ఈ యొక్క కర్మను తొలగించుకుంటూ,
అనారోగ్యాల నుంచి దూరమయ్యి టాబ్లెట్‌కి నో డాక్టర్, నో మెడిసిన్ అని పత్రి సార్ నినాదాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తూ హ్మ్. పత్రి గారు ఇప్పటివరకు నా జీవితంలో గురువుల ప్రాముఖ్యత ఏంటి అంటే చెప్పాను కదా మేడం ఇందాక ఫస్ట్ మొట్టమొదటి గురువు నా హస్బెండ్ అయితే, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర గురువు గారైతే, తర్వాత శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థలో ఉన్న గురువులైతేనేమి, మరలా ఈ యొక్క స్టేజ్‌లో పత్రి సారు నా యొక్క గురువుగా నా లైఫ్‌లో మరలా ఇంకొక గురువు ఎంటర్ అవ్వడం అనేది నాకు చాలా వండర్‌గా అనిపించిందండి. అంతకుముందు ఆ ధ్యానం గురించి, పత్రి సార్ గురించి విన్నా గూడా మాకు అవగాహన ఉండేది కాదు. సో, ఈ కరోనా సమయానికి, ఈ కరోనా తల్లికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందువల్లంటే ఆ సమయంలోనే నేను ఈ జూమ్ క్లాసులన్నీ అబ్జర్వ్ చేయటం, ఏంటా అని చూడటం, అలా జరగబట్టే కదా నేను ఈ ధ్యానంలోకి ఎంటర్ అవ్వగలిగాను. అలా ఎంటర్ అయిన తర్వాత రకరకాలుగా ధ్యాన పరంగా అయితేనేమి, నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. ఈ విషయాల వల్ల అయితేనేమి, ఇందులో కర్మలు తొలగుతుంటోటి అనారోగ్యాలు దూరం అవ్వడమే కాకుండా, మనం ధ్యానపరంగా గూడా ఎన్నెన్నో స్థితులకి ఎన్నెన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ అని నాడీ మండల శుద్ధి ద్వారా మనకి దివ్యశక్తి ప్రసారం జరగడం అనేదేమి, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే ఎలా ఉంటుంది అనేది ఆ పదమే మనం అంత గొప్పవాళ్ళం ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే అని చెప్పి అనుకునేవాళ్ళం. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే ధ్యానంలో ఈ దివ్యశక్తి ప్రసారం అవ్వడం అనేది ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటే మనం సూక్ష్మ శరీరంతో మనం బయటికి వెళ్లి రకరకాల ప్రదేశాన్ని చూసి రావచ్చని అనేవాళ్ళు. అవునా! అటువంటివి కూడా జరుగుతాయా? అని వాళ్ళు జన్మలు చూసుకోవడం అంటూ అట్లాంటివి కూడా నేను వింటూ ఉండేదాన్ని. బాపురే! ఇందులో ఎన్ని విషయాలున్నాయా అసలు ఇంకా నా లైఫ్‌కి ఇంకా ఇదేనేమో ఇంకా ఈ యొక్క ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం అనేదే లాస్ట్ ఏమో. ఇన్ ఇంకా ఇంక నేను వెతికి ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఇదేనేమో ఫైనల్ అన్న భావనలు కలుగుతూ ఉండేవండి నాకు, మా వారికి. మేడం అయితేనండి ఒక్క నిమిషం మేడం. చెప్పండి. మాస్టర్స్ వీడియోలో ఆన్ చేసుకోండి మేడం. మేడం ఒక్కరే ఉన్నారు కదా. పర్వాలేదు మేడం నేను చెప్తూ ఉంటాను. సీత గారు, ఎందుకంటే చెప్పే వాళ్ళకి ఊపు రావాలి కదా మేడం. అంటే మేడం మేము జూమ్ క్లాసుల ద్వారానే ఇలా రావడం అంటూ ఎంటర్ అవ్వడం అట్లా జరిగింది కదా మేడం. అందువల్ల నాకేంటి గురువుగారితో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడము, జూమ్‌లో ఉండడం అలవాటయ్యాను కదా! అందువల్ల నాకు కంపల్సరీ ఎవరైనా ఉండాలి. వాళ్ళుంటేనే బావుంటుందన్న ఫీల్ అంత లేదు. ఉంటే హ్యాపీ. వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా మనం షేర్ చేసుకుంటూ చెప్పడం అంటూ ఉంటుంది. ఓకే. ఎలా చాలా ఉన్నా నేను చెప్పగలను. నిండా ఓకే మేడం. హ్మ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందుకంటే నిన్న మేడం అడిగారు వీడియో ఆన్ చేసుకుంటారని అడిగారు. అందుకే నేను వచ్చాను మళ్ళీ వీడియో ఆన్ చేశారా లేదంటే ఓకే. రోజు ఆన్ చేస్తారండి బాబు మా వాళ్ళు. ఈ రోజే హుహు. ఆఫ్ చేశారు. ఓకే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. కంటిన్యూ చేయండి మేడం. ఓకేనండి. అయితే ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరిగే సమయంలో ఎన్నెన్నో డౌట్స్ ఉండేవి. అవి అందులో జరిగే ఆ క్రియలకి ఒక్కొక్కసారి శరీరం తట్టుకోలేక ధ్యానం మానేద్దామా? నేను చాలా సఫర్ అవుతున్నా అన్నట్లే కొంచెం అజ్ఞానంలో ఉన్న ఉన్న సమయంలో మేడం, నాకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గురువు అవసరం ఎలా ఉంటుంది అంటే ఆహ్, మాది తెనాలి మేడం. గుంటూరు జిల్లా తెనాలి మాది. అయితే ఇక్కడ హ్మ్. ఈ ధ్యానంలోకి మా హస్బెండ్ చాలా కనీసం 5, 600 మందిననమాట. అట్లా ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. రాధాకృష్ణ కళ్యాణ మండపం అనే దాంట్లో మా టీమ్ మెంబర్స్ అందరం అక్కడ అందరం గ్యాదర్ అయ్యి అక్కడ ధ్యానం చేసుకోవడం, గురువుగారి యొక్క క్లాసులు పెట్టించటము, అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడికి సాంబశివరావు గారని చెప్పి ఒక గురువుగారు వచ్చేవాళ్ళండి. ఆయన కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నమాట. సో, ఆ గురువుగారిని గూడా వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! ఈ ప్రాసెస్‌లు ఏంటి? ఎలా తట్టుకోవాలి? ఎలా బ్యాలెన్స్ చేసుకోగలగాలి? వీటి గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ప్రతి విషయాన్ని నేను గురువుగారికి హ్యాండ్ రైజ్ చేసి మునిబాబు గురువుగారికి ఇదేంటండి అని అడిగేదాన్ని ఇక్కడ. ధ్యానం మానేద్దాం అన్న విషయాన్ని గురువుగారితో మనం చెప్పలేము గదా! అందువల్ల ఇంకో గురువుగారితో షేర్ చేసుకుంటే అసలు వాళ్ళేం చెప్తారో చూద్దాం అని చెప్పనేసి సాంబశివరావు గారనే ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ
ఆ యొక్క ప్రాసెస్ టైంలో మనం మెంటల్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలి అనేది ఆయన ద్వారా అవగాహన తీసుకోవడం జరిగింది మేడం. ఆయన ఒక చాలా ముఖ్యమైన పాత్ర వహించారని చెప్పొచ్చు. మునిబాబు గారి దగ్గర ధ్యానానికి వచ్చినప్పుడు ఇవన్నీ సాధించడం అనేది ఒక ఎత్తైతే, మనం ఒక పరిస్థితిలో డైలమాగా ఉన్నప్పుడు వెనక్కి వెళ్దామా, ముందుకొద్దామా అన్న విషయంలో డైలమాగా ఉన్నప్పుడు మనల్ని ఒకటి ఏదైతే మానసికంగా సెటరేట్ చేస్తారో వారు కూడా మనకి ఎంతో ముఖ్యమండి. అలాగే సాంబశివరావు గారు అనే గురుగారు అలాంటి పాత్ర వహించారు. అట్లాగే నాగాంజనేయ స్వామి అని మునిబాబు గురుగారి దగ్గర ధ్యాన సాధన చేస్తూ ఉండేవారన్నమాట. అతను కూడా చాలా అంటే చాలా గురువుగారి తర్వాత గురువుగారా అన్నట్లుగా చాలా నాలెడ్జ్ అతనికి చాలా గురువుగారే అనుకోవచ్చండి. ఎందుకంటే మనకి తెలియని ఏ విషయమైనా సరే, మనం ఒక విషయంలో కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నప్పుడు, మనల్ని దాని నుంచి బయటికి తీసుకురాగలిగే ఏ ఒక్క విషయంలో అయినా సరే మనల్ని రిలీజ్ చేయటం జరిగినా ఎవరైనా సరే మనకి గురువుతోనే సమానమండి. వాళ్ళెవరో పెద్ద గురువులే అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన స్థితిగతుల్ని మనం అటు ఇటుగా ఉన్నప్పుడు, ఇంబాలెన్స్‌గా ఉన్నప్పుడు, అది బ్యాలెన్స్‌గా తయారు చేసుకోవడం ఎలా ఉండాలి, ఎట్లా అనే విషయం తెలియపరచడం అనేది చాలా పెద్ద విషయమండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో, సాంబశివరావు మాస్టర్ గారైతేనేమి, నాగార్జున స్వామి అయితేనేమి నాకెంతో నేను ఈ ధ్యానాన్ని ఎందులో పెట్టాలా అన్న ఒక కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నప్పుడు నాకెంతో సహకరించారండి. సో, అట్లాగే నేను మైండ్ బ్యాలెన్స్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా అంటే పూర్తిగా ఇంకసలు నా జీవితంలో ఈ ధ్యానాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా కూడా ఎన్ని సమస్య వచ్చినా కూడా అది ఎలా ఎదుర్కోవాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా మెయింటైన్ చేయాలి? ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలనే విషయాన్ని పూర్తిగా అంటే పూర్తిగా అవగాహన రావడం జరిగిందండి. అయితే ఈ యొక్క హాస్టల్ ట్రావెల్స్ అని చెప్పి అనుకున్నాం కదా! హాస్టల్ ట్రావెల్స్ కనీసం నాకు 15-20 హాస్టల్ ట్రావెల్స్ దాకా జరిగినాయి మేడం. ప్రతి హాస్టల్ ట్రావెల్‌లో నాకు ఆల్‌మోస్ట్ పత్రి సారు గాని, మునిబాబు గారు గాని ఇద్దరు ఆల్‌మోస్ట్ చూడడానికి ఒకటేలా ఉంటారండి. నేను ధ్యానం చేసేటప్పుడు నాకు కుర్చీలో కూర్చొని చేస్తున్నప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు, నన్ను పక్కనే కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నట్లు, ఎప్పుడన్నా ధ్యానానికి లెగవడం లేట్ అయితే పద్మా అని పిలిచి నన్ను లేపినట్లు, ఏమి ఎన్నో విషయాలను కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నప్పుడు నీకెందుకు ఆ కన్‌ఫ్యూజ్ అని చెప్పి నాకు ఇన్నర్ వాయిస్ సమాధానాలు వస్తున్నట్లుగా అట్లా పత్రి సార్‌తో నాకు పర్సనల్‌గా సీనియర్ మోస్ట్ లాగా ఇంటరాక్షన్ లేకపోయినప్పటికీ సూక్ష్మంగా గురువులు మనల్ని గమనిస్తూ ఉండాలే తప్ప బాహ్యంగానే ఉండాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని నాకు ఒక అనుభవానికి తీసుకురావడం జరిగింది మేడం. అది నాకు మళ్ళీ నేను చూసిన వండర్స్‌లో నాకది పెద్ద వండర్ అన్నమాట. సూక్ష్మంగా ఉండే గురువులు అని చెప్పి వింటున్నామే తప్ప, అది నేను అనుభవానికి ఎలా వస్తుంది? ఏదైనా సరే అనుభవం జ్ఞానాన్ని మించిన జ్ఞానమే లేదని అన్నారు పత్రి సార్. అట్లాగే నాకు ఆ విషయాన్ని చాలా అనుభవానికి తీసుకొచ్చడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా నా శరీరం నన్ను నేను చూసుకోవడం ప్రాసెస్‌లు జరిగేటప్పుడు, పడుకునేటప్పుడు నా శరీరం పాము మెలికల్లాగా తిరుగుతూ ఉండేదండి. పాము మెలికల్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటి ఇలా శరీరం ఇలా తిరుగుతుంది అనుకుంటే, నాకు యాక్చువల్‌గా మొదటి నుంచి పాము అన్న కొంచెం ఇట్లాంటి గొంగళి పురుగులంటే ఇట్లాంటివి నాకు చాలా అలర్జిటిక్‌గా ఫీల్ అయ్యేదాన్నండి. అంటే ఆ యొక్క భావనల్ని నాకు దూరం చేయటం కోసం పత్రి సార్ నాకు అటువంటి ప్రాసెస్‌లని ఇచ్చారు. అని అప్పుడు ఆ సమయంలో నా శరీరం లేచి, నా పక్కన వచ్చి కూర్చొని ఒక వ్యక్తి మీరు నా ఎదురుగా కూర్చొని నన్నెలా చూస్తుంటారో, అలా నా యొక్క సూక్ష్మ శరీరం నా ఎదురు కూర్చొని నా ప్రాసెస్‌లను చూసుకుంటుంది. నీ శరీరం ఏంటి ఇట్లా రకరకాల విధంగా జరుగుతుంది? అని అట్లా చూసుకుంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఇదేంటి నేను ఇంకో నేనులా ఉన్నానేంటి? ఇదెలా సాధ్యం? అది మనం అనుకుంటే జరిగేది కాదు. కానీ ఓకే. మన ఎన్నో సూక్ష్మయానాలు జరుగుతుంటాయి అంటారు. ఇదేనేమో అయితే అని చెప్పని మళ్ళీ ధ్యానంలో ఉండగానే ఈ థాట్స్ కూడా ఎదురు కూర్చోవటం అదే సమయంలోనే, మనసులో రకరకాల ఆలోచనలు అదే సమయంలోనే, ఎట్ ఏ టైమ్‌లో ఎన్నో రకాలైన భావనల్ని నేను తెలుసుకోవడం జరిగింది మేడం. చాలా వండర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను నేను చూసుకోవడం, నా శరీరాన్ని అలా చూసుకోవడం అంటే అది ఏం చేస్తే మనం ఆ భావన నాకు కావాలి అంటే వచ్చేది కాదు గదా! సో, అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని. మరలా హాస్టల్ ట్రావెల్‌లో మీకిష్టమైన ప్రదేశాలకు వెళ్ళొస్తుంటారని చెప్పని అంటుండేవాళ్ళు.
అవునా! అలా గూడా జరుగుతుందని మళ్ళా అదొక ఆశ్చర్యము. అట్లా నేను చైనా దేశం వెళ్ళటము, ఆ దేశాలన్నీ తిరగడము నా ఫ్యామిలీతో చాలా విచిత్రంగా ఉండేది. ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా మనకి ట్రావెల్ మీదే ఉంటుంది గదా! తర్వాత తెలిసేదన్నమాట. ఓహో! నేను సూక్ష్మయాన చేశాను. నాకు ఆస్ట్రల్ ట్రావెల్స్ జరిగాయి. నేను మనకి ఇష్టమైన ప్రదేశాలను చూస్తారని అంటుంటారు. నేను ప్రకృతి ప్రేమికురాలిని మేడం. చాలా అంటే చాలా ప్రకృతి ప్రేమికురాలిని. ఏ పని జరిగేటప్పుడైనా సరే ప్రకృతి మాతకి నమస్కారం చేయటము. బయలుదేరేటప్పుడు గాని, ఏ విషయాన్నైనా సరే నా మనసులో భావాలను నేను ప్రకృతితో పంచుకోవటం గాని, అట్లా ఎక్కువగా చిన్నప్పటి నుంచి నేను చేస్తూ ఉండేదాన్ని. మొక్కలతో మాట్లాడుకోవటము. అట్లా వాటికేదైనా బాగుండకపోతే అవి వాటితో ఎందుకమ్మా ఇట్లా అయ్యారని చెప్పుకోవడం. అంత ఇంటరాక్షన్‌గా ఉండేదన్నమాట ప్రకృతితో. సో, అటువంటి విధంగా గూడా నేను సాధించడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్ ట్రావెల్స్‌లో మేడం ఎక్కువగా నాకు ఏమయ్యేదంటే పరమ గురువులందరూ మండలి అందరూ నుంచొని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా పక్కన నుంచోవటము, కూర్చోవడము, నన్ను ఆశీర్వదిస్తున్నట్లు ఎక్కువగా వచ్చాయండి. మనకి గురువులు మనల్ని వెన్నంటి కాపాడతారా అంటే ఇదేనా? మనం ఏం చేస్తున్నాం? మనకేం కావాలి? మనం అడగకుండానే మనకేం కావాలో ఒక తల్లి పిల్లలకి ఎలా చూస్తుందంటే, గురువు గూడా అలానే చూస్తారనే విషయాన్ని నాకు ఆ యొక్క ట్రావెల్స్‌లో గురువుగారోళ్ళు నాకు ధ్యానంలో కనపడే విధానాల వల్ల నాకు అటువంటి విషయాలు అర్థమవుతూ ఉండేయండి. నాకు ఒక 2, 3 ట్రావెల్స్‌ని నేను వాటిని ఆత్మజ్ఞాన పరంగా గురువులు నాకు తెలియపరిచారనే విషయాన్ని నేను మ్యాచింగ్ చేస్తూ చెప్తాను మేడం. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్. ఒకటి ఏంటంటే ఆహ్, మనం ఆహ్, పైనుంచి స్కైలో నుంచి మనం నేల మీద పడిపోతున్నాం అంటే ఎవరికైనా భావన ఎలా ఉంటుంది మేడం? చాలా భయంగా ఉంటుంది. అంటే ప్రాణం పోతేనే కదా ఎవరికైనా భయం కలిగేది. సో, అట్లా వచ్చేటప్పుడు కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా సేఫ్‌గా రావడము. మనం ఎటువంటి స్థితిలో ఉండాలో అటువంటి స్థాయిలో మనం మళ్ళీ సెట్ అయిపోవడము. ఇదేంటి భలే గమ్మత్తుగా జరిగింది అని ఆశ్చర్యపోయేదాన్ని. అంటే నాకు దీన్ని ఎలా మ్యాచింగ్ చేశాయంటే మనము ధ్య మనం సరైన ధ్యానంలో ఉంటే, మనల్ని గురువు మనకేం కాకుండా చూసుకుంటారు. మనం ఎటువంటి భావనల నుంచైనా సరే, మనం కిందకి దిగజారిపోకుండా మనల్ని ఒక మెట్టు పైకెక్కించేలాగా మనల్ని ప్రయత్నిస్తారని చెప్పని, నాకలా ఇటువంటి ఒక 3, 4 జరిగినాయన్నమాట. రకరకాల విధంగా. అంటే మనం ఇక ప్రాణం పోతుందా? చనిపోతుందా? ఎక్కడెక్కడి నుంచో పడిపోతున్నాం. మనల్ని ఎవరో విసిరేస్తుంటే, మనం భయంతో పడిపోబోతుంటే గురువొచ్చిట్లా మన సినిమాల్లో చూస్తాం కదా! 'భక్త ప్రహ్లాద' సినిమాలో పైనుంచి పడిపోతే ఇలా ఎలా పట్టుకుంటారని చెప్పని మనం చూసాము సినిమాలో. అటువంటి విధంగా నేను గురువుల వల్ల కాపాడబడ్డాను. నన్ను గురువులను నా యొక్క అనుభూతి కలగడం తెలియటం కోసం అని చెప్పి గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలియపరచడం కోసం నాకు ఇటువంటియన్నీ చూపిస్తున్నారు నిదర్శనంగా అని చాలా హ్యాపీ అనిపించేదండి. మరలా ఆహ్, మనం ఏదైనా ఒక సమస్యొస్తే మన జీవితంలో ఎవరమైనా సరే ప్రతి ఒక్కళ్ళము చిన్న సమస్య అయినా సరే మన అవగాహన లోపం వల్ల చాలా పెద్ద సమస్యగా చూస్తుంటామండి. అంటే పెద్ద పులిలాగా మన మనసు భావిస్తూ ఉంటుంది. ఏ సమస్యనైనా సరే. అట్లా నాకు ట్రావెల్‌లో ఒకరోజు ఒక్క పులేమో చాలా పెద్ద సైజ్ అన్నమాట. స్కై అంత పెద్ద సైజు. పులి ఇంత సైజులో ఉందేంటా అనుకున్నా అంతే. మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్‌లో ఏం జరిగిందంటే, ఎన్నెన్నో పులులు, వందలు, వేలు పులులు, చిన్న చిన్న పులులనమాట. నేను వాటి మధ్యలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నా. వాటందరితో వాటిని ముద్దు చేస్తూ ఆడుకుంటూ ఉన్నా. అలా వచ్చింది. ఏంటి దీని అర్థం ఏంటి? దీన్నెలా నేను సింబాలిజంగా నా గురువులు తెలియపరుస్తున్నారు అనుకుంటే, ఏదైతే మనం ఈ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మన అనారోగ్యానికి దూరమయ్యి, అలాగే మానసిక అనారోగ్యానికి కూడా అంటే మనం ప్రతి చిన్నదానికి బాధపడిపోవటము, అందరూ నన్నే అవమానిస్తున్నారు, నన్నే ఎందుకంటున్నారు, నాకే ఎందుకిన్ని కష్టాలు అని ఎవరికి వాళ్ళు మనం భావిస్తూ ఉంటాము. అయితే ఆ భావనల్లో ఉన్నప్పుడు మనకు ప్రతి చిన్నది గూడా మనం భూతద్దంలో చూస్తాం అని చెప్పి అంటూ ఉంటాం. అట్లాగే మనం ఒక పెద్ద పులిలా చూస్తూ ఉంటాం. అంటే అలా చూసేవాళ్ళం కాస్త ఇప్పుడు ఎన్ని సమస్యలున్నా, ఎంత పెద్ద సమస్యున్నా కూడా అది ఎటువంటిదైనా కావచ్చు. ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా మనం బుద్ధత్వంగా ఉండాలనే విషయాన్ని మనం పొందాలి అంటే ఏం చేస్తే మనం ఆ విషయానికి రీచ్ అయ్యామని చెప్పి అర్థమవుతుంది మేడం. అట్లాగే నెక్స్ట్‌లో ఇన్నిన్ని పులుల మధ్య వేల, వందల పులుల మధ్య నేను ఆడుకుంటున్నాను అంటే అప్పుడు నాకర్థమైంది. ఓకే. ఇది దేనికి సింబాలిజం అంటే ఇప్పుడు నాకు ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా నేను వాటితో ఆషామాషిగా ఆడుకుంటూ, ఆడుతూ, పాడుతూ ఉంటూ
ఏ సమస్యని సమస్యగా తీసుకోకుండా చాలా కూల్‌గా ఉండగలిగే స్థితికి నేను రావడాన్ని ఇలా సింబాలిజంగా గురువులు చూపించారు అని నాకు అది క్లియర్‌గా అర్థమైందండి. ఎందుకంటే మనకు జరిగిన ఏ విషయమైనా సరే మన లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్‌కి ఆచరణాత్మకంగా మనం ఉంటూ ఉన్నప్పుడే కదా! మనలో ఏ మార్పులొచ్చినాయి అని చెప్పి మనకు తెలిసేది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అవునా మేడం? అలా జరుగుతూ అర్థం చేసుకున్నానండి. మరలా ఇంకొక ట్రావెల్‌లో స్కైలో నల్లగా ఉన్న స్కైలో గోల్డెన్ బర్డ్స్ ఫ్లై అవుతూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అంతా చీకటిగా ఉన్నది కాస్త తర్వాత గోల్డెన్ కలర్‌లో రావడం జరిగినియి. ఓకే. దీనికేంటి సింబాలిజం? గురువులు నాకు దీనివల్ల ఏం తెలియపరుస్తున్నారు అంటే, నేను ఒక అజ్ఞానపు అంధకారంలో ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు ఏదైతే మనం ధ్యాన సాధనలు నాడీ మండల శుద్ధి ద్వారా ఎన్నో కర్మలను తొలగించుకొని ఇలా జరగటం వల్ల మనకి అజ్ఞానపు తొందరల నుంచి జ్ఞానం వైపు అడుగులు వేయించే సమయంలో నువ్వు ఆహ్, అజ్ఞానం అనే నలుపు నుంచి బంగారు వన్నె కలిగే గోల్డెన్ కార్డ్ మన సిల్వర్ కార్డ్ అంటాం. గోల్డెన్ కార్డ్ ఇది. అంటే మన యొక్క ధ్యానంలో మనకి ఈ గోల్డెన్ కార్డ్‌ని చూయించడం ద్వారా నువ్వు జ్ఞానంలోకి అడుగుపెట్టావు. ఏ విషయాన్నైనా సరే జ్ఞానవంతంగా ఆలోచించటం, జ్ఞానవంతంగా తీసుకోవడము, ఎవరికైనా సరే తెలియపరచాలన్నా సరే ఏ విషయాన్ని ఎవరికి ఎలా తెలియపరచాలి, ఏ సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనే విషయాన్ని తెలియపరిచేదే ఆ సింబాలిజంగా గోల్డెన్ కార్డ్ అనే పాయింట్ మీద స్కై అంతా గోల్డ్ కలర్‌లో బర్డ్స్ అన్ని గోల్డ్ కలర్‌లో మారిపోవడం అనే పాయింట్‌గా నాకు మ్యాచ్ చేసుకుందనమాట. అట్లా ప్రతిదీ గూడా ఆ సందర్భంలో అది కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయేదన్నమాట. ఏది ట్రావెల్ జరిగినా కూడా ప్రతిదీ చాలా ఏ చిన్నదైనా సరే నేను వదిలిపెట్టేదాన్ని కాదు. ఇది దేనికి సింబాలిజం? ఇది దేనికి సింబాలిజం? దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? అనేది పరిశీలనాత్మకంగా, ఆచరణాత్మకంగా కూడా ఉండడం అంటూ బాగా జరిగిందండి. ఈ 2 ఇయర్స్ సమయంలో ఎంతో జ్ఞానాన్ని పంచుకోవడం, తీసుకోవడం ఇంత విషయాల్ని తెలుసుకోవడం అనేది ఎంత సాధన చేస్తే ఈ 20 ఇయర్స్ నేను సాధన చేశాను. చేసి చేయక ఒక పర్ఫెక్షన్ లేక సరైన విధానం లేక అన్నట్లుగా సరైన విధానం అంటే ఇదేనా? సరైన ధ్యానం అంటే ఇదేనా? పత్రి సార్ చెప్పిన 9 ప్రకరణంలో సరైన ధ్యానం, సహనమే ప్రగతి, సమయమే సాధన. ఈ ప్రకరణాలన్నీ కూడా ప్రతిదీ మనమే భగవంతుడం. మనం ప్రతి జీవిలోనూ మనం భగవంతుడిని మనం చూడగలగాలి. ఈ పాయింట్స్ అన్ని నేను చదివినప్పుడు మనం ఇందులో ఉన్నామా? మన మానసిక స్థాయిలు ఇందులో ఉన్నాయా? అని జెప్పి చెక్ చేసుకోవడం జరిగేదండి. ఓకే. అటువంటి సమయంలోనే ధ్యాన సాధనను రన్నింగ్‌లో ఉంటూ సమయంలోనే మేము బాల సరస్వతి అనే అమ్మగారు వాళ్ళ ఇంటికి సత్సంగాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఆవిడ కూడా ఆత్మజ్ఞానం అంటూ, బ్రహ్మజ్ఞానం అంటూ బోధించేవాళ్ళండి. అయితే ఎంతో జ్ఞానం విషయాలను బోధించేవాళ్ళు గానీ, ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు, బ్రహ్మానందం ప్రాప్తిరస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు అని అంటుండేవాళ్ళు. దీవించేవాళ్ళు. ఓకే. వాటి అర్థాలేం తెలీదు. కానీ ఏదో గట్టిగా బలంగానే దీవించారని చెప్పి అనుకునేదాన్ని. సో, వాటి యొక్క అనుభూతులు ఎలా ఉంటాయి అనే దానికి ఇక్కడ నాకు నిదర్శనమైంది మేడం ఈ ధ్యానంలో. ఎందుకంటే ఈ ధ్యానంలో ఉన్న సమయంలోనే నాకు ఆత్మజ్ఞానం అంటే ఆత్మానంద స్థితి, ఆత్మానందం, బ్రహ్మజ్ఞాన స్థితి, బ్రహ్మానందం అనే విషయాలు ధ్యానంలో ఆ ఆనందాన్ని నేను చూడడం అనేది నాకు జరిగిందండి. ఏంటి చాలా ఆనందంగా ఉంది. ఎంతో బావుంది. చాలా మనసు ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఎట్లైనా సరే ఇంతకుముందు ఉన్న స్థాయిలకి ఇప్పుడుకి ఎంతో తేడా ఉంది. ఇదేనా బ్రహ్మానందం అంటే, ఇదేనా ఆత్మానందం అంటే అని తర్వాత నేను మా మాతాజీ కలిసిన తర్వాత ఒక సభలో నేను చెప్పడం జరిగింది. ఆత్మానందం అంటే ఏంటో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పదాల్లో మాత్రమే విన్నాను. బ్రహ్మానందం అంటే ఏంటో తెలీదు. ఇన్నాళ్ళు నేను పదాల్లో మాత్రమే విన్నాను. నాకు ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మానందం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మానందం అంటే ఏంటి? అనే దాన్ని మాటల్లో కాకుండా అనుభూతి పరంగా నేను తెలుసుకోవడం జరిగింది అని నేను ఎంతో ఆనందపూర్వకంగా నా యొక్క భావనలు వ్యక్తపరిచానండి. ఇంతకీ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అనే విషయం ఇంకొస్తే మనం మన వాళ్ళెవరన్నా మనకి దూరమైనా, మనం ఎవరన్నా ఎవరికైనా హెల్త్ బాగుండకపోయినా, సపోజ్ మన వాళ్ళెవరైనా చనిపోయినా, మామూలుగా మనం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారే అని చెప్పి విపరీతంగా ఏడుస్తూ ఉంటాం. నేనైతే ఎట్లా ఉండేదాన్నంటే ముక్కు, మొహం తెలియని వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో చనిపోయారు అంటే
అసలు 2 రోజులు వాళ్ళకంటే ముందు నేను ఎక్కువ ఏడ్చేదాన్ననమాట. కళ్ళు వాచిపోయేలాగా. వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. చనిపోయింది మా ఇంట్లో అయితే ఏమేంటి ఇంతలోనే ఏడుస్తుందని అనుకునేవాళ్ళు. అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండేవంటే చనిపోవడం అంటే ఏంటి? చనిపోతే ఎక్కడికెళ్తారు? ఏమవుతారు? ఏడుస్తాం కదా! మనం దేనివల్ల ఏడుస్తున్నాం? ఏం కావాలని ఏడుస్తున్నాం? అనే ఆలోచనలు రన్ అవుతూ ఉండేవాయన్నమాట. కానీ అవి ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. ఇక్కడ నాకు అది అనుభూతికొచ్చిందన్నమాట. ఓకే. చనిపోయిన వాళ్ళు మనం ఆహ్, పైలోకాలకు వెళ్తారు. మనం పైలోకాల నుంచి భూమి మీదకొచ్చి, భూమి మీదే మనం ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవడం కోసమే మనం వస్తాము. మనం భూమండలం మీదే మనకి ఆధ్యాత్మిక విద్య అనేది ఉంది కాబట్టి, మన పైలోకాల నుంచి భూమండలానికొస్తామన్న విషయం అప్పుడు అర్థమైంది మేడం. అప్పటిదాకా మనది భూమండలమే. మనం ఇక్కడే ఉంటాము. మనోళ్ళు ఎవరైనా చనిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. అయ్యో! వాళ్ళని అని ఇట్లాంటి భావనలుండేవి. ఇప్పుడు ఆ విషయాల గురించి అవగాహన రావడం అనేది జరుగుతుందనమాట. ఆ ఏడవటం అనేది, ఆ సెన్సిటివ్‌నెస్ అనేది అది పోయి ఓకే. మనం భూమండలం మీదకొచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఎవరైనా పైలోకాల్లో నుంచి కిందకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క భూమి మీద నిర్వర్తించాల్సిన పనులని నిర్వర్తించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ వాళ్ళు బానే ఉంటారు. మళ్ళీ మామూలు మనుషులం ఎలా ఉంటామో అక్కడ వాళ్ళు అలా ఉంటారని చెప్పి నేను 'జీవాత్మ ప్రపంచ నియమాలు' అనే పుస్తకంలో నేను చదవడం జరిగిందండి. అట్లా కొన్ని కొన్ని బుక్స్ చదవడం ద్వారా నాకు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? గురువులని అడిగి తెలుసుకోవడం ద్వారా ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మలో ఈ విషయాల గురించి ఎటువంటి అవగాహన పొందాలనే విషయం నేను బాగా తెలుసుకోవడం జరిగింది. సో, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ధ్యానంలో గూడా ఎంతో ప్రతి విషయం గురించి మన హార్ట్‌లో రిలీజ్ అవుతూ ఉన్న కొద్దీ మనం హృదయం ఖాళీ అవుతుంది మేడం. ఆ ఖాళీ అవ్వటం వల్ల మనకెంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ఆత్మానందం అని ధ్యానంలో ఎన్ని గంటలు కూర్చున్నా, ఇంక ఏ సమయంలో అయినా సరే, ఎంత అవకాశం కుదిరితే గంటలు గంటలైనా సరే, 10 నిమిషాలు కుదిరితే 10 నిమిషాలైనా సరే, ధ్యానమే తప్ప వేరే యావిగేషన్ అనేదే లేకుండా ఎవరికి ధ్యానం చెప్దామా? ఎలా ధ్యాన ప్రచారం చేద్దామా? అనే దాని మీదే జీవితాన్ని బాగా స్టేబుల్‌గా నిలబెట్టుకోవడం జరిగింది మేడం ఈ 2 సంవత్సరాల్లోనే. మరలా బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మన కుటుంబాల్లో ఎన్నెన్నో సమస్యలుంటాయి. ఎన్నెన్నో అవమానాలుంటాయి. మనల్నే అంటారేంటి? మనకే ఎందుకు ఈ సమస్యలు? అని ఎవరన్నా ఏమన్నా అంటే దాని గురించి విపరీతంగా పట్టుకొని ఆలోచించటము అనేవి అది అనవసరమైన విషయాల నుంచి మేడం? అని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటము. అట్లా విపరీతంగా ఉండే విషయాల నుంచి ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా గూడా వాళ్ళని క్షమించేసేయాలి. వాళ్ళనేది నన్ను కాదు గదా! నాలోనే ఉండే ఆత్మని. నేను అంటే శరీరం కాదు ఆత్మ. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం అంటే మనం శరీరం కాదు ఆత్మ అని. ఓకే. బ్రహ్మజ్ఞానం అంటే మనల్ని కాదు వాళ్ళనేది. వాళ్ళ యొక్క కర్మలను తొలగించుకోవడం కోసం వాళ్ళ అవమానాలను భరిస్తూ, మనం అవమానించినా కూడా ఎలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటూ, వాటిని మనల్ని కాదు వాళ్ళని క్షమించేస్తే మనం మనం ఎంత హ్యాపీగా రిలీజ్ అవుతాం ఆ కర్మల నుంచి. మామూలుగా క్షమించటం అనేది మనం చేయలేని విషయం అండి. మనల్ని వాళ్ళు అవమానిస్తున్న మనం వాళ్ళని ఎందుకు క్షమించాలి? వాళ్ళు మనల్ని ఎంతో హ్మ్, కష్టానికి గురి చేస్తున్నా కూడా మనం ఎందుకు క్షమించాలి? మనం అంత బాధపడితే ఒక్క నిమిషంలో క్షమించేసేయాలా వాళ్ళని? అలా అనుకునేవాళ్ళం కాస్త ఎవ్వరు ఏమన్నా గూడా ఓకే. అంటే అనని. వాళ్ళ స్థాయిలో అదే కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు అంతకంటే ఇంకోలా కొత్తగా మాట్లాడితే వింతగా భావించాలే తప్ప, అలా అన్నప్పుడు మనమేమి బాధపడాల్సిన అవసరం లేదు అనే యొక్క ఆ కూల్‌గా అలా రిసీవ్ చేసుకునే మనస్తత్వాన్ని బాగా పొందడం అనేది బ్రహ్మజ్ఞానం అని చెప్పి నాకు బాగా క్లియర్‌గా అర్థమైంది మేడం. ఈ రోజుకి గూడా అటువంటి విషయాల్లో ఎన్నో అందరిని గైడ్ చేస్తూ అలా చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఎందరిలోనో మనం ముందుగా మనకు పరిచయస్తులు ఉన్న వాళ్ళు కూడా ఎంతో కూల్‌గా ధ్యాన సాధనలో ఎన్నెన్నో సాధించడం జరగడం. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళలాగా మనం కూడా ప్రతి విషయాన్ని అవగాహన పరంగా ఉండాలి. ఎంతో జ్ఞానవంతంగా ఎదగాలనే విషయాల్ని మనం చెప్పకుండానే మనల్ని చూసే గురుగారు ఎప్పుడూ అంటుండేవాళ్ళు. మనం చెప్పకూడదు. మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. మనల్ని చూసి మనలోని మార్పే ఎదుటి వాళ్ళకి ఒక లెసన్‌గా మారాలి అని చెప్పి అంటూ ఉండడం నేను వింటూ ఉండేదాన్నండి. అలాగే జరిగింది మేడం. చాలామంది ఎంత చేంజొచ్చింది. ఆహ్, ఆహ్,
పైపెచ్చు ఇంకొక విషయం ఏంటంటే, పత్రి సార్ ఎప్పుడు ఆహార నియమాల గురించి బాగా చెప్తూ ఉంటారు. ఒక గురువులు ఏదన్నా ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పడం విన్నాను గానీ, ఆహార నియమాల గురించి చెప్పడం అనేది నేను ఫస్ట్‌గా పత్రి సార్ దగ్గర నేను వినటం జరిగిందండి. అయితే ఎంతవరకు తినాలి? ఎలా తినాలి? ఆకలేస్తేనే తినాలి. ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాము. అంత ధ్యానం మనకి కుదురుతుంది. ధ్యాన సాధన చేస్తున్న కొద్దీ మనకి నిద్ర తగ్గిపోతుంది. ఇంకెన్నాళ్ళు బద్ధకంగా పడుకుంటావు? ఎన్నాళ్ళు ఇంకగా ప్లేట్‌లు తింటావు? అలా కాకుండా నీ యొక్క ధ్యాన సాధనే ఆహారం అవ్వాలి. నీ యొక్క ధ్యాన సాధనే నిద్ర అవ్వాలి. అని చెప్పి ఆయన అంటూ ఉన్నప్పుడు అటువంటి స్థాయిల్ని కూడా రీచ్ అవ్వడం జరిగింది మేడం. సో, నాకు అటువంటి ఆచరణాత్మకమైన జీవితాన్ని నేను పొందటం వల్ల ఈ సంవత్సరంలో నేను కనీసం 10 కేజీలు, 12 కేజీల దాకా అంతకుముందు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు తాత్కాలికంగా తగ్గినప్పటికీ మరలా గెయిన్ అవుతూ ఉండడం జరిగేది. ఆహార నియమాల్లో గూడా ఒక క్రమశిక్షణ అనేది అంతగా లేకుండా ఉండేది. అలాంటిది ఇప్పుడు క్రమశిక్షణతో కూడిన భోజనం చేయటం, ఆహార నియమాలు చేయటము, అందరిని అలాగే పాటించేలాగా చేయటం అనేది చాలా అద్భుతంగా సాగుతూ ఉండటం వల్ల నా శరీరం కూడా ఎంతో ధ్యానానికి రెస్పాండ్ అవుతూ, ఆ శరీరం కూడా ధ్యానం గురించి చెప్తుందా అన్నట్లుగా ఉండేదండి. దీనికొక ఎగ్జాంపుల్ ఏంటంటే, అంతకుముందు ఇంత స్టౌట్‌గా ఉండే పద్మ ఇప్పుడు ఇంత నీట్‌గా చక్కగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం ఎలా జరిగింది అని చెప్పని నేను ఎవరికీ ధ్యానం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కో, బయటకో వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అక్కడ ధ్యానం గురించి చెప్పకపోయినా కూడా, నా శరీర ఆకృతి కూడా ధ్యానం చెప్పిందా? అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పడం జరిగేదనమాట. ఏంటి ఇట్లా తగ్గావు? ఏం చేస్తున్నావు? డైట్ చేస్తున్నావా? యోగా చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? అంటే లేదు నేను ధ్యానం చేస్తున్నానని చెప్పేదాన్ని. ధ్యానంలో మనకి ఇది కూడా ఇలా కూడా వెయిట్ లాస్ అవుతామా అని చెప్పని అనేది. ధ్యానం ధ్యానం చెయ్యనేదంటూ ఉండదు. మనం ధ్యానం కోసమే రావాలి. పైపెచ్చు దాన్ని ధ్యానం అనేది ఒక స్వార్థపూరితమైనది కూడా కాదు. అలా అని మనం పర్ఫెక్ట్‌గా ధ్యాన సాధన చేస్తే మనకి ఏం కావాలో, మనం ఈ జన్మలో ఏం పొందాలో గురువులు మనం అడగకుండానే మనకి అన్నీ సమకూరుస్తారని చెప్పనేసి నాకు ఆ అనుభవం కూడా ఇందులో తెలియపరచడం జరిగింది మేడం. అది కూడా చాలా అద్భుతం. అట్లా శరీర ఆకృతి కూడా ధ్యానం చెప్పడమా అంటే నా విషయంలో జరిగిందేమో అని నాకు ఒక చిన్న ఆనందం, పెద్ద ఆనందమే అని చెప్పొచ్చు మేడం. అయితే ఇంకా మా హస్బెండ్ కూడా నాకెంతో సహకరించేవాళ్ళు. ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ. అయితే మేము తెనాలిలో ఈ 2 ఇయర్స్‌లో మేము చేసిన ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఇంటింటా ధ్యానాలు చాలా నిర్వర్తించేవాళ్ళమండి. ప్రతి నెల ఆహ్, ఈ యొక్క పౌర్ణమి ధ్యానం క్లాసులు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఒక 1 ఇయర్ నుంచి. ప్రతి నెల ఒక మాస్టర్‌ని పిలిపించి సార్‌తో క్లాసులు చెప్పించడం అనేది జరుగుతూ ఉండేది. ఆహ్, అయితే ఇట్లా ధ్యాన సాధనని చేస్తూనే, ఇట్లా ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉండడం అనేది జరిగింది మేడం. అయితే మధ్యలో ఒక కొద్ది సమయంలో మేము మునిబాబు గురువుగారి దగ్గర ద్వారా ద్వారకా తిరుమల లెవెల్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళామండి. అక్కడ కూడా శ్రీనివాసరావు మాస్టర్ అని చెప్పి ఒక గురువుగారున్నారు. ఆయన స్పీచ్ కూడా మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది. సో, ఆ సార్ గూడా ఆయన యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ, ఆయన జ్ఞానాన్ని కూడా మేము మధ్యలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే, మన ఎదిగే సమయంలో ఎంతోమంది మాస్టర్స్ మనల్ని సెటరేట్ చేయటం కోసము యూనివర్స్ మనల్ని ఎలా కాపాడుకుంటూ ఒక గురువు, ఒక తల్లి పిల్లల్ని ఎలా కాపాడుకుంటూ వస్తారో, ప్రతి మాస్టర్ యొక్క ప్రభావితం మనకెంతో ఉపయోగపడుతుందండి. మనం ఇంబాలెన్స్ అవ్వకుండా, మనం వెనక్కి జారిపోకుండా నిరంతరం ధ్యాన అనుభవాలను వింటూ, ధ్యాన సాధన చేస్తూ, ధ్యానం యొక్క క్లాసులు పెట్టిస్తూ, రకరకాల మాస్టర్స్‌ని మనం పిలిపిస్తూ, అలా పిలిపించినప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ, ఇలా గురువులు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటూ, గురువు అనేవాడు మనం తల్లి చేసిన మేలు ఇల్లి కూడా చేయదని చెప్పి అన్నట్లుగా అడగకుండానే మన గురువులు మనల్ని కాపాడుకుంటూ ఎక్కడికక్కడ మనం దిగజారిపోకుండా, డౌన్ కాకుండా మన యొక్క మానసిక స్థాయిల్లో కావచ్చు, ధ్యాన స్థాయిల్లో కావచ్చు, మనం రీచ్ అవ్వడం కోసం ఎన్నెన్నో ఉపయోగపరంగా నాకు గురువుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెప్పడానికి, నా విషయంలో మాత్రం బాగా జరిగింది. ఒక ధ్యానం యొక్క విశిష్టత తెలియపరచడమే కాకుండా,
గురువు యొక్క విశిష్టత ఏంటి? గురువు మిమ్మల్ని ఎలా కాపాడుతారు? ఒక్కొక్క స్టెప్‌లో ఒక్కొక్క గురువు మీకు ఎలా ఉపయోగపడతారు? ఏ ఒక్క గురువు యొక్క సూచనల్ని గూడా మనం వెనక్కి తోసిపుచ్చకుండా ఎవరి ఏ సిట్యుయేషన్‌కి ఏ యొక్క గురువు మనకు అవసరం పడి దాని నుంచి మనం బయటికి రాగలిగామా అనే విషయాలను అవగాహన పరుచుకుంటూ, అవగాహనలోకి తీసుకొస్తూ ఉంటూ ఈ జీవితాన్ని ధ్యాన సాధనలకి అంకితం చేస్తూ ధ్యాన ప్రచారం కోసమే మన యొక్క జీవితం ఉందా అని చెప్పనే విషయాన్ని అవగాహన పరుస్తూ ఉండడం అనేది నాకు చాలా ఆనందదాయకమండి. నా యొక్క అనుభవాల్ని మీ అందరితో షేర్ చేసుకోవటం అనేది ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎందువల్లంటే ఇట్లా మనం మనకు తెలిసిన విషయాన్ని పంచితే పెంచబడుతుందని చెప్పని పత్రి సార్ చెప్పిన ఏదైతే ఉందో అలా అందరికీ పంచే ప్రయత్నంలోనే జరుగుతూ ఉందండి. ఈ నేపథ్యంలో నేను మా తెనాల్లో ఒక 2 గంటలు గంట క్లాస్ చెప్పే క్లాస్‌లో ఒక 2 క్లాసులు చెప్పడం గాని, ఒక 1 ఇయర్ నుంచి అందరికీ ఫోన్‌ల ద్వారా ధ్యానం అంటే ఏంటి? దాని గురించి ఒక డౌట్స్ ఏమన్నా వస్తే క్లారిఫికేషన్స్ ఇవ్వడము, అందరిని మోటివేట్ చేయటము, ధ్యానంలోకి అందరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయటము. ఒక కర్లపాలెం అనే ఊరిలో ఫుల్ డే సెషన్ క్లాస్ నిర్వర్తించటము. తర్వాత ఇట్లాగే అందరికీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ మధ్యలో ఏదైనా క్లాసులు చెప్పాల్సొస్తే క్లాసులు చెప్తూ, నా అనుభవం ఇట్లా యూట్యూబ్‌లో ఇట్లా జూమ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇట్లా నా యొక్క అనుభవాల్ని అందరికి షేర్ చేస్తూ, ఈ యూట్యూబ్‌లో నా అనుభవాలు షేర్ చేస్తూ ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఒక జూమ్ ప్రోగ్రామ్ ద్వారానే ఈ ధ్యానంలోకి రావడం జరిగింది కాబట్టి, నా యొక్క ధ్యాన ప్రచారం కూడా నేను జూమ్ క్లాసుల ద్వారానే నేను నిర్వర్తించడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ ధ్యాన ప్రచారం అనేది మనం బయటికే వెళ్ళాలా, బాహ్యంగానే జరగాలా అనేది కానే కాదండి. మనం ఏ రకంగా అయితే మనం రావడం జరిగిందో, ఆ రకంగానే మనం ధ్యాన ప్రచారం చేయటం అనేది అటువంటి అవకాశం నాకు యూనివర్స్ ఇలా కలిగించడం అనేది నాకు చాలా ఇది కూడా ఒక వండర్ అనే చెప్పొచ్చు మేడం. ఇప్పుడు నేను కనీసం 6, 7 జూముల్లో నేను ఇట్లా నా అనుభవాన్ని చెప్పడం కావచ్చు. నాకు తెలిసిన ఆత్మ జ్ఞానాన్ని క్లాస్ రూపంగా చెప్పడం కావచ్చు. నేను చేస్తూ వస్తున్నానండి. అదే నేపథ్యంలోనే పద్మజ పత్రిజీ మేడం ద్వారా నేను ఇట్లా జూమ్ క్లాసుల్లో నా యొక్క జ్ఞానాన్ని నేను తెలియపరచడం జరుగుతూ వచ్చింది. ఆ మేడమే మీ దగ్గర అట్లా క్లాస్ చెప్పే అవకాశాన్ని నాకు కలిగించారు. సో, పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ యొక్క నిర్వర్తించే వ్యక్తి పద్మజ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. అలాగే మహిళా ధ్యానం అనే ఈ యొక్క సరిత మేడం గారికి నాకు ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఏదైతే నా యొక్క అనుభవాన్ని అందరూ వింటూ అందరూ సహకరించినందుకు యూట్యూబ్‌లో అందరూ వింటున్నందుకు గాని, మన జూమ్‌లోనే వచ్చిన వీక్షించే అందరికి గాని నా యొక్క ఆత్మపూర్వక ప్రణామాలండి. అయితే ఎక్కడికక్కడ ధ్యాన సాధనలు మనల్ని ఎలా ముందుకి వెళ్ళటానికి పురికొల్పుతాయి అనే విషయం కావచ్చు. గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రతి స్టెప్‌లో మన జీవితంలో ప్రతి స్టెప్‌లో గురువు అంటే ఏంటి? గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? గురువు మీద మనం నమ్మకం ఉంచి, గురువు చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ, ఏదైనా సరే ఆచరించే సమయంలో మనం ఎలాంటి విషయాలను తెలుసుకుంటున్నాం? ఎలాంటి విషయాలను ఆచరించుకుంటూ ఉంటున్నాము? ఆచరించే సమయంలో మనకొచ్చిన ఎదుర్కోవాల్సిన ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి మేడం. అవన్నిటిని ఎలా మనం చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నామా? అనే విషయాన్ని, అనే జ్ఞానాన్ని నేను తెలుసుకోవడం జరగడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందండి. అట్లాగే ఇవాళ నాకు తెలిసిన ఏదైతే మాస్టర్స్ ఉన్నారో, నాకు ఈ జ్ఞానాన్ని పంచడానికి నాకు ఈ వాక్కునిచ్చి, ఈ గురుమండలికి కూడా నాకు ఎంతో ఆనందం, హ్యాపీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. కరెక్ట్‌గా 7:00 అయింది మేడం. ఇట్లాగా ధ్యాన సాధన ద్వారా గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి నేను చెప్దాం అనుకున్న విషయాన్ని నా నా ద్వారా యూనివర్స్ చెప్పించబడింది అని నేను నమ్ముతున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ఎంతో కృతజ్ఞతలండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ.